AR గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మలుపు తిరిగిన బీఆర్ఎస్ లీడర్ పట్లోల రూపారెడ్డి గొడవ. అమ్మా నమస్తే అందరికి. ఫస్ట్ ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఎందుకు మీరు ఆ ఇంటి మీదకి గొడవకి వెళ్లాల్సి వచ్చింది? కేవలం ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి కోసం వెళ్ళారా, లేకపోతే మీకేంటి ప్రాబ్లం అసలుకి? మాకు ఎమ్మెల్యే గారి కుటుంబానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్, ఇది అబద్ధము. మేము గత 4 ఏళ్ల క్రితము ఆమెకి ఒక 10 మంది మాకు తెలిసిన వాళ్ళము ఒక నలుగురము ఆమెకి డబ్బులు ఇవ్వటం జరిగింది. 27 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అట్లా ఇచ్చాము. మణికొండలో కూడా కనీసం కంసే 10 కోట్ల రూపాయలు ఆమె అప్పు చేసింది సార్. అయితే మాకు దొంగ చెక్కులు ఇచ్చింది సార్. ఇవన్నీ దొంగ చెక్కులు. 2 సంవత్సరాలు అయింది చెక్కులన్నీ ఇచ్చి. మాకు అందరికి తలా 2 చెక్కులు ఇచ్చింది సార్, దేవుడు ప్రసాదం ఇచ్చినట్టు. మాకు చదువు రాదు సార్, మేము గరీబోళ్ళము. నేను ఒక ఎస్సీ దళిత బిడ్డను సార్ నేను. అయితే మాకు చెక్కులు ఇచ్చితే నిన్న వాళ్ళ ఇంటికి కొంతమంది బాధితులు వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు నువ్వు కూడా రాక అంటే మేము కూడా వెళ్ళటం జరిగింది అక్కడికి. అప్పటికే ఆమె లోపలికి వెళ్ళి తలుపేసుకుంది సార్. కొంతమంది కోపావేశంతో ఆ తలుపును కొట్టడం జరిగింది. తర్వాత ఆమె బయటికి రాలేదు సార్. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈమె చేసిన వెధోపనులు కప్పిపుచ్చుకోవటం కోసము ఆ ఎమ్మెల్యే కొడుకుని అడ్డం పెట్టుకుంటుంది. కానీ వాస్తవంగా మాకు ఆ ఎమ్మెల్యేకి ఏ సంబంధం లేదు సార్. మాకు ఈ చెక్కులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎమ్మెల్యే ఇస్తాడా? ఎమ్మెల్యే కొడుకు ఇస్తాడా? ఆమె ఇస్తుంది. ఎవరిస్తారు సార్? మేమేమైనా దొంగతనం చేసి తెచ్చుకుంటాం ఆమె ఇంటికి వెళ్ళి? ఆమె సంతకాలు పెట్టి ఇచ్చిన చెక్కులు సార్ ఇవి. అన్ని ఫేక్ చెక్కులు ఇచ్చింది. వీటిని మేము బ్యాంకులో వేస్తే డబ్బులు లేవమ్మా అని చెప్పారు సార్. ఇదొకటి. రెండోది, నిన్న వెళ్ళినప్పుడు సార్ నాకు బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ మహిళనే, ఆమె బీఆర్ఎస్ పార్టీ ఏనండి. ఇద్దరం ఒకే చోట పనిచేస్తాం కాబట్టి నమ్మకంతో ఇచ్చాం పైసలు. ఆమె ఇట్లా మోసం చేస్తుందని తెలీదు. నిన్న ఆ కోపంలో అందరూ గొడవ జరిగే సందర్భంలో నువ్వే కొట్లాట పెడుతున్నావని నన్ను దూషించింది సార్. నాకు అవమానం చేసింది, నాకు చాలా బాధ కలిగించింది. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మా ఎంఆర్పిఎస్ నాయకులు కూడా అందరు వచ్చారు ఈ రోజు. సార్ నాకు 58 సంవత్సరాలు సార్. నేను దీనికి 10 లక్షలు ఇచ్చి నేను బాధపడటం అవసరమా సార్? నిన్న మొత్తము కింద పడిపోయాను సార్. కింద పడిపోతే వాళ్ళంతా కింద పడిపోయి ఉన్నారు రెడ్ సారీతో. షుగర్ ఎక్కువైంది. నిన్న కింద పడిపోయినా. నా భర్తకి తెలీదు సార్, పైసలు ఇచ్చిన సంగతి నా భర్తకి తెలీదు. నేను అక్కడ ఇక్కడ తెచ్చి ఇచ్చి చాలా బాధపడుతున్నాను సార్. ఆమె గురించి మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అంటే మణికొండకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎమ్మెల్యే చెప్పొద్దు, మేము చెప్పొద్దు, ఎవ్వరు చెప్పొద్దు. ఆమె గురించి మీకు ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం నగ్న సత్యాలే వస్తాయి. అబద్ధాలు రావు, ఫేకులు రావు, ఏవి రావు. ఎందుకంటే ఇంకొకసారి సార్ మాట మొత్తం ఎంతమంది డబ్బులు ఇచ్చారు, ఎంతమంది మోసపోయారు, అసలు ఎందుకు ఇచ్చారు అసలుకి? మాకు ఏం చెప్పిందంటే సార్, మేము అంతా కలిసి పనిచేస్తాం కదా, ఒకే పార్టీలో ఉంటాం కదా. అక్కడ నేను ఒక బిజినెస్ పెట్టాను. ఆ బిజినెస్ లో నాకు 3 కోట్లు 4 కోట్లు వచ్చేది ఉంది. ఒక 10 లక్షల రూపాయలు కనుక నువ్వు సాయం చేస్తే ఒక నెల 15 రోజుల్లో పైసలు వస్తాయి అక్క అంటే, ఒకే చోటు ఉంటాం కదా, పెద్దది రెడ్డిస్ కదా, మోసం చేయదు కదా అని నేను అక్కడ ఇక్కడ 5-6 చోట్ల తెచ్చిచ్చాను. ఆయన నీకు దండం పెడతా, ఇది అబద్ధం కాదు, మోసం కాదు. ఎమ్మెల్యే మాతో మొన్నటి వరకు మా బీఆర్ఎస్ లోనే ఉండే. ఆయనను కూడా కలిసి ఆయనకి దండం పెట్టి చెప్పి, అన్న జర నీ కాళ్ళు మొక్కుతానే, నాకు జర పైసలు ఇప్పి అంటే, లక్ష్మక్క నువ్వు ఇచ్చుకున్నావు, పైసలకి నాకు సంబంధం లేదు, నువ్వే చూసుకోవాలి తప్ప నాకు తెలియదు అన్నాడు. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళా. అందరికి మా బీఆర్ఎస్ పార్టీలో మహిళా ఉద్యమ నాయకులు అందరికీ తెలుసు సార్. ఇది ఇప్పటి కథ కాదు. ఉద్యమ నాయకులు అందరికీ చెప్పిన, చెల్లె పైసలు ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న అధ్యక్షుడికి కూడా తెలుసు, సీతారాం ధూళిపాల్ అని ఆయనకి. ఒక రోజు మీటింగ్ లో సందర్భంలో ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది 2-3 రోజుల్లో సృష్టించినది కాదు ఇది. అది ఏంటంటే అది చేసిన వెధవ పనులన్నీ కప్పిపుచ్చుకోవటానికి మా మీద బురద చల్లుతుంది సార్. మేము చంపుతామా సార్ దాన్ని? మా ప్రాణం ఎంత, మేము చంపటానికి పోతామా ఎవరమన్నా? ఇదంతా అన్యాయం సార్, మోసము. కావాలని ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. మీకు దండం పెడతా, నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి, మా పైసలు మాకు ఇవ్వాలి సార్.
అంతే తప్ప మేము ఇంకేమి కోరుకోవట్లే. అడగడానికి ప్రయత్నించారా? లక్ష్మి గారు ఇంత ముందు అడగడానికి ప్రయత్నించారా? ప్రయత్నిస్తే ఇస్తానని చెప్పిన తర్వాత చివరికి అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత ఇంత పెద్ద గొడవ జరిగిందంటారా? లేకపోతే ఎప్పటి నుంచో ఈ గొడవ అంటే చాలా మంది ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి మీరు మీ వెనక ఉన్న వాళ్ళు మొత్తం బాధితులేనా? అంత బాధితులే సార్. ఎందుకంటే మాకు ఇచ్చిన వాళ్ళు ఈమెకి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మేము గరీబోళ్ళం కదా నాయన. మేమేం చేస్తాం? 10 లక్షలు 20 లక్షలు తెచ్చియలేం కదా. దీని దగ్గర 2 లక్షలు, ఈ అమ్మ దగ్గర 2 లక్షలు, వీడి దగ్గర అట్లా మేము అన్ని జమ చేసి దాని చేతిలో పెట్టాను నాయన. అది ఇప్పుడు మీరందరూ కూడా ఇంటి మీదకి దాడికి వెళ్ళింది కేవలం మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వెళ్ళారా? లేకపోతే నిజంగా ప్రకాష్ గౌడ్ గారు వాళ్ళ అబ్బాయి అంటే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నారు, తనకి ఇష్టం లేదు కాబట్టి ఇంతమందితో దాడి చేయిస్తున్నారు, వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పేసి ఈరోజు ప్రకాష్ గౌడ్ కొడుకు బయటకు వచ్చి మాట్లాడటం నిజంగా సంచలనం కదా అది. వాళ్ళు తప్పించుకోవటానికి వాళ్ళకి తప్పించుకోవటానికి వాళ్ళు ఏం పాడైనరో మాకు తెలియదు సార్. మాకు పెళ్లి చేసుకుంటే మాకేంది, బాగులో పోతే మాకెందుకు సార్? మాకు అవసరమా సార్? మా పైసలు మాకు కావాలి నాయన, నీకు దండం పెడతా. మిగతా వాళ్ళు ఎంత ఇచ్చారు అసలుకి చెప్పండి చేశారని దయచేసి సార్. నా గోడు 4 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తున్నా సార్. నేను నా ఇంటి చుట్టూ దాడి చేస్తున్నారు నాకు సంబంధించిన వ్యక్తి, నేను అప్పు తీసుకొచ్చిన వ్యక్తులందరూ. నేను ఈమెకు 4 సంవత్సరాల క్రితం 2022వ సంవత్సరంలో 20 లక్షల రూపాయలు నేను ఇచ్చిన. వడ్డీ మాట్లాడలే, తన ఇల్లు మాట్లాడలే, నాకు ఏమీ తెలియదు. అక్కడ వస్తున్న పరిచయం అయింది, జస్ట్ నా ఫ్రెండ్ లాగా వచ్చింది, నా ఇంటికి వచ్చింది, నా ఇంట్లో తిన్నది కూర్చున్నది, నాతో జోలి చెప్పింది, నాకు మాయ మాటలు చెప్పి నన్ను నట్టేట ముంచింది. నేను మహిళా సంఘాల దగ్గర, నాకు సంబంధించిన మహిళల దగ్గర, నా చెల్లెల దగ్గర, నా మరిది దగ్గర, నా అమ్మ దగ్గర లాస్ట్ కు నా తాళిబొట్టు కూడా నా మెడలో ఉత్తది సార్. ఇది రోల్డ్ గోల్డ్ వేసుకొని నేను భిక్షాటన వేసుకొని ఇలా నా అప్పులకు కాళ్ళు మొక్కి మొర్రో అని వినవించుకుంటున్నా సార్. ఆమె నాకు ఎన్ని అప్పులు, నేను అప్పు చేయాల్సి వచ్చింది సార్ ఇవాళ దినాన. ఆమె సార్ ఆమె అల్లుడంట సంతోష్ రెడ్డి చెప్తున్నాడు, దాడి చేయనికి వచ్చిన గుండాలు దౌర్జన్యము అని అంటున్నాడు. వాడు గుండా అయ్యి వాడు దౌర్జన్యం చేయనికే, వాళ్ళ అత్తతో కుమ్మక్కయ్యి మమ్మల్ని మోసం చేయనికే, ఆ దొంగ ముండ రౌడీజం చేయనికే ఆన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మొత్తం ఇలిగెన్స్ చేసి రౌడీ గుండాలు అని అంటారు. వాళ్ళు రౌడీ గుండాలు అప్పులు చేసి మందిని ముంచి, ఇంకా చాలా మంది ఉన్నారు బాధితులు, ముందుకు రావాలి. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా లోపల ముసుగులో ఉండకండి. తను ఎవరికి డబ్బులు ఏనని మోసం చేసి ఆయన ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ రెడ్డిని అడ్డం పెట్టుకొని మొత్తం అప్పులు నట్టేట ముంచడానికి. ఎలాంటి అప్పులు లేవు. ఇలా మా ఒక మహిళకు అయ్యుండి ఇంత మంది అప్పులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు ఆ అబ్బాయి. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఆ మహిళ ఎటువంటి పని చేయదు, ఎక్కడ పని చేయదు. ఆమె మంది దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకొని డబ్బులన్నీ స్వాహా చేసుకొని అప్పులు చేసి కోట్లలో ముంచుతుంది. 1000 కాదు, లక్షలు కోట్లలోనే డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్తుంది. అడ్డంగా మందిని నట్టేట్లా ముంచుతుంది సార్. నాకు ఇల్లు సార్, ఆమె కొడుకు వాళ్ళ అల్లుడంట సంతోష్ రెడ్డి గత నెల నుంచి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అంటున్నాడు. నేను గత 4 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ ఇంటికి తిరుగుతున్నా. నా కాల్ డాటా తీసిండంట. నా కాల్ డాటా తీయడానికి ఆ వ్యక్తి ఎవరు? నా కాల్ పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి. నా కాల్ డేటా తీసిండు కదా, ఆ రూపారెడ్డి కాల్ డేటా ఇయ్యాల నాకు కావాలి. నేను పోలీస్ స్టేషన్ కన్నా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే నాకు న్యాయం జరగాలి. ఎంత మంది ఉన్నారో నాలాంటి బాధితులు, దయచేసి మీకు మొక్కుతున్నా బయటికి రండి, దయచేసి బయటికి రండి, ముసుగుల్లో ఉండకండి. ఇక తన చేతి స్వస్థాలతో రాసిచ్చింది సార్. ఇది ఎప్పుడు 3వ తారీఖు సార్, ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 3వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం రాసి ఇచ్చింది. తన స్వస్థాలతో రాసి సంతకం చేసి ఇచ్చింది. 3వ తారీఖున నేను చెక్ చేసిన సోమవారం రోజు ఆంధ్ర బ్యాంక్ లో, యూనియన్ బ్యాంక్ లో వేయడం జరిగింది. మా మైలాదోపల్లిలో వేస్తే అక్కడ మీ అందరూ కేసు పెట్టడం జరిగిందా? వినపడట్లేదు సార్. మీ అందరూ కేసు పెట్టడం జరిగిందా సార్? మా కేసు పెట్టడం జరిగింది సార్. 3 లక్షలు చెక్ ఇచ్చింది సార్. మాకు 3 లక్షల చెక్ సోమవారం డేట్ ఇచ్చింది. అందులో లేవు, 9 రూపాయలు ఉన్నాయి అకౌంట్ లో. బ్యాంక్ మేనేజర్ గారు తనకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే రేపు పొద్దున మంగళవారం రోజు 10 గంటలకు వస్తాయి సార్ చెప్పండి అని చెప్తే, సార్ కూడా చెప్పింది నాకు మంగళవారం 10 గంటలకు వస్తాయంటమ్మా అంటే, మంగళవారం రోజున కూడా నేను 10 గంటలకు బ్యాంకుకి వెళ్ళి సాయంత్రం 4:30, 5 గంటల వరకు నేను బ్యాంకులో ఉండడం జరిగింది సార్. మంగళవారం తర్వాత నేను బుధవారం రోజు తన ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. తన ఇంటికి వెళ్ళి గతంలో కూడా అంతకుముందు 15 రోజులు 20 రోజుల క్రితం కూడా నేను పోయినా, ఆ బాబు కూడా అక్కడే ఉన్నాడు, మాట్లాడడం కూడా జరిగింది.
సోమవారం మీకు 3వ తారీఖున 8వ నెల 3వ తారీఖు వేసి ఇచ్చిర్రు కదా తీసుకోండి అని చెప్పిండ్రు. నేను మళ్ళా మొన్న నేను 3వ తారీఖు 4వ తారీఖున నాకు చెక్ పాస్ కానందువలన బోన్స్ అయినందువలన నేను 5వ తారీఖున నాకు సంబంధించిన మహిళలు నా ఇంటికి వచ్చిండ్రు. నాకు ఎప్పుడు ఇస్తావు అక్క డబ్బులు అని ప్రకాష్ గౌడ్కి అంటే లోకల్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి ఎటువంటి సంబంధం దీంతో లేదంటారు. వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ప్రాణహాని ఉంది మాకు అని. చెందిన మహిళలమే మేము పొదుపు సంఘాలలో చేసుకుంటాము, మేము పనులు చేసే వాళ్ళము. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దగ్గరికి మేము వెళ్తుంటాం, అప్పుడప్పుడు మాకు పనులు ఉంటాయి, మేము వెళ్తుంటాము సంఘాలలో, అక్కడక్కడ మీటింగ్లలో. మాకు ఏమైనా పబ్లిక్ ఏమైనా డెత్ సర్టిఫికెట్, ఏదైనా విట్నెస్ సర్టిఫికెట్, గెస్టెడ్ సర్టిఫికెట్ అవసరం ఉంటే మేము ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మేము పనులు చేయించుకుంటాము. మేము ఈ రోజు కొత్తగా కాదు సార్ మేము తన దగ్గరికి వెళ్ళడము. ఆయన ఎమ్మెల్యే చేస్తున్నప్పటి నుంచి కూడా మేము తన దగ్గరికి వెళ్తుంటాము వస్తుంటాము. మా సంబంధం ఉందా వాళ్ళ కొడుకు చెప్పే దాని గురించి నేను అడుగుతున్నానమ్మా. ఈ విషయంలో వాళ్ళ కొడుకు ఏదైతే చెప్తున్నారో మాకు ప్రాణహాని ఉంది అని. లేదు మాకు ఈసారి ఇక్కడ ఎవిడెన్స్ ఉంది సార్ మా దగ్గర. 3వ తారీఖు 8వ నెల చెక్ రాసిచ్చిరు వాళ్ళు. మేము బ్యాంకులో వేసినాము చెక్ బౌన్స్ అయింది. ఆ సంబంధము ఉందని వాళ్ళు భయపడే వాళ్ళు. అయితే మా గూండాలు అంటే ఈ రోజు బాధితులు అనేది బయటికి రావట్లేదు కదా, కేవలం తనకు ప్రాణహాని ఉంది, తనకి రూపారెడ్డి కూతుర్ని చేసుకుంటున్నాను కాబట్టి మా నాన్న నా మీద ప్రాణహాని ఉంది, ఇంతమందిని ఇంటి మీదకి పంపారు, గొడవకు పంపారు, కొట్టడానికి పంపారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ ఈ ఇష్యూకి సంబంధం లేదు అసలుకైతే. చేయడం జరిగింది. భర్త అని చెప్తుంది ఇల్లీగల్ రిలేషన్ అని చెప్తుంది. ఏ ఇల్లీగల్ రిలేషన్ తెలియదు మాకు, భర్తనో తెలియదు మాకు. కానీ 2025 సంవత్సరంలో నాకు 50,000 రూపాయలు వేయడం కూడా జరిగింది. నా ఫోన్ పేలో డేటా కూడా ఉంది సార్. వీళ్ళు ఇవన్నీ రౌడీయుజం చేయడానికి మందిని ముంచి నట్టెట్ల ముంచి ఎంజాయ్ జలసాలు చేసింది. మొన్న పుట్టినరోజు కూడా వేసుకున్నది సార్. ఆమె పుట్టినరోజు వేసుకున్న తర్వాత నేను ఫోన్ చేసి అడగడం జరిగింది తనను, అక్క నువ్వు బర్త్డే అంత ఘనంగా వేసుకున్నావు అక్క, మాకు కూడా చెప్పలేవు, కనీసం 5 లక్షల రూపాయలు అక్క, ఒక 50,000 రూపాయలు మాకు ఇచ్చిన, మేము అప్పు కట్టుకుంటాం కదనే అక్క, ఎందుకు నువ్వు ఇంత బాధ? నా పిల్లని సార్ నేను కాలేజీకి పంపకుండా ఫీజు లేదు సార్ నాకు ఇవ్వాలని ఇంట్లో ఓవరాల్ గా ఎంత మంది ఉన్నారు అక్కడ? మొత్తం బాధితులు ఎంత మంది ఉన్నారు? ఎంత అంటే ఎన్ని కోట్ల వరకు ఇచ్చారు మొత్తం కలిపి? 60 మంది బాధితులు ఉన్నారు సార్. హలో నమస్తే అండి, చెప్పండి. ఈ రూపారెడ్డి అజయ్ అని ఒకరు ఉంటాడు, మణికొండలో ప్రో హెల్త్ లో ఉంటాడు. వాడు ఎక్కడైనా కొత్తగా పరిచయాలు ఎవరైనా అయితే పబ్లలో అట్లా ఇట్లా ట్రాప్ చేసి ఈమెకు పరిచయం చేస్తాడు. మా అక్క బిఆర్ఎస్ లీడరు మంచిది అట్లా ఇట్లా మనల్ని పుష్ చేస్తాడు. చేసి డబ్బులు ఆమె అడుగుతది, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నున్నాడు, మాకు ఫుల్ డబ్బులు వస్తాయి, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, అట్లా ఇట్లా ఫ్రెండ్షిప్ చేస్తది. ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అమ్మాయిలతో ఎమోషన్ కనెక్షన్ పెట్టుకుంటది, డబ్బులు తీసుకుంటది. ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఉంది, నీకు వెంటనే ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని అడుక్కొని డబ్బులు అన్ని తీసుకుంటది. అట్లా చాలా మంది ఆడోళ్ళ దగ్గర తీసుకుంది, మొగోళ్ళ దగ్గర అన్న తమ్ముళ్ళని తీసుకుంటది. ఏదంటే అది. ఇంకా నాకు ఇప్పటికి 5 years నుంచి తెలుసు ఆమె. ట్రాన్సాక్షన్స్ అయితే చేసింది. తర్వాత 60 లక్షలు నన్ను ముంచింది. మేము అడిగితే ఇంటికి వస్తే కేసులు, ఇంటికి వచ్చి నన్ను హరాస్ చేస్తున్నారు అని. ఎంతమంది వాళ్ళ సూసైడ్ చేసుకుంటదండి ఆమె? ఎంతమంది దగ్గర సూసైడ్ చేసుకుంటది? మణికొండ మొత్తం 100 కోట్లు అప్పులు చేసింది. అందరూ డబ్బులు ఇస్తాను అని అందరినీ నమ్మపలుకుతది. లేకపోతే కేసు పెడితే డబ్బులు ఇయ్యని అంటది. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఆమె వాయిస్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి, స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఆ రవీందర్ రెడ్డి రాసిచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది, నేను చూపిస్తాను. డబ్బులు తీసుకున్న తర్వాత బయట ఇంకొక మనిషికి తెలిస్తే నేను ఏం చేస్తాను అని చెప్తాను. ఇంకొకటి, ఈ డబ్బుల గురించి అనవసరంగా ఆమె ఎంగేజ్మెంట్ గురించి ఇన్వాల్వ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ ఇన్నిసార్లు కేసులు పెట్టారు కదా, పోలీసుల సపోర్ట్ ఎలా ఉంది మీకు? అసలుకి పోలీసుల సపోర్ట్ ఎలా ఉంది? పోలీసుల సపోర్ట్ అయితే ఏం లేదండి. 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం సార్. మేము 2 రోజుల నుంచి తిండి లేదు, నీళ్లు లేవు. 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ తీసుకురావడం లేదు, అరెస్ట్ చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యే కొడుకుతో అప్పులు లేవని చెప్తుంది. మరి అబ్బాయికి తెలుసో లేదో కూడా మాకు తెలియదు. అప్పులు ఉన్నాయి, కోట్లలో అప్పులు ఉన్నాయి. దాని ట్రాన్సాక్షన్స్ చూడండి, దాని స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. రేపిస్తా, నీ కాళ్ళు ముక్కుతా, నాకు డబ్బులు చచ్చిపోతా అని నాకు ఎన్నో మెసేజ్లు పెట్టి డబ్బులు తీసుకుంది. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చా, దానికి నా ఓన్ డబ్బులు కూడా కాదు. అందరినీ నట్టేయటం ఉంచుతుంది, దాని కాన్సెప్టే అది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే పోలీసుల సపోర్ట్ కూడా మీకు లేదు. పోలీసుల సపోర్ట్ కూడా అంటే పోలీసులు అనే వాళ్ళు ఆమె వైపే ఉన్నారా, లేకపోతే ఆమె వైపే మాట్లాడుతున్నారా? అందరికి డబ్బులు ఇస్తాను అని ఆగుతా ఉంటారు, కానీ ఎవరి డబ్బులు ఇయ్యరు. అది
ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు పెళ్ళయ్యాక డబ్బులు ఇస్తానని అందరు చెప్పిందంట. మరి ఎమ్మెల్యే ఇస్తాడా, వాళ్ళ కొడుకు ఇస్తాడా మాకు తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఎమ్మెల్యే కూడా నా అల్లుడే అని చెప్పుకొని మందిని ఇంకా మోసం చేస్తుంది. ఇంకా కోట్లల్లో కుమ్మ కొట్టి పబ్లిక్ ని చెవులలో పువ్వులు పెట్టి ఇంకా మోసం చేస్తుంది. ఎంత ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కొడుకుని నా కూతుర్ని అని చెప్పి ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఇలాంటి మహిళలు ఒరిజినల్ డాక్యుమెంట్ అండి. ఆమె ఉంచుకున్నాడు రవీందర్ రాసిచ్చిన డాక్యుమెంట్. నాకు లాస్ట్ ఇయర్ ఇస్తామని చెప్పారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి ఈ ఆమె డబ్బులు ఎగ్గొట్టడానికి పార్టీలకి గొడవ పెడుతుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. డబ్బులు ఇవ్వాలి, వచ్చి ఆమెని మాట్లాడుకోమనండి. ఇస్తదా ఇవ్వదా, దాని తర్వాత వేరే సంగతి. రోషన్ సార్ నమస్తే. ననిగామ నరసింహ ఎంఆర్పీ. నమస్తే అండి. మీరు ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అసలు? మీరు 4 సార్లు నేను స్టేట్ కమిటీలో వైస్ చైర్మన్ చేసిన. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంఆర్పిఎస్ మార్గదండలో రాష్ట్ర నాయకుని కాబట్టి మా అక్క మా లక్ష్మక్క, మంజుల కూడా మా చెల్లెనే, మాకులపల్లె మాదిగొల్ల వీళ్ళు దాదాపు ఒక 12 కోట్ల ఎవరు అంటారు, 20 కోట్ల ఎవరు అంటారు సార్. రాజేంద్ర నగర్ మణికొండ పుప్పాలగూడలో రూపారెడ్డి గారి యొక్క విశ్వరూపము ఈ విధంగా ఉంది. మళ్ళా బుద్ధివెల్ టీచర్స్ బుద్ధివెల్ విలేజ్ సార్, రాయనగర్ మండలంలో ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి దాదాపు 45 కోట్ల దాకా అక్కడ మోసం చేసిండు. అక్కడ కూడా ఇదే చిట్టీల పేరుతోటే. తర్వాత 40 లక్షలు ఇంకోటి మోసం చేసి ఇన్ని రకాల అవేర్నెస్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు మీడియాలలో. ఇంత జరిగినా కానీ ఇంకా మీరు మనిషిని నమ్మి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మోసగిచ్చే వాళ్ళు కాలం మోసపోయే వాళ్ళు మాత్రం ఇలానే ఉంటారు. ఈ ఇచ్చాము, తెలిసిన పార్టీని ఇచ్చాము, తెలిసిన వ్యక్తిని ఇచ్చాము, తెలిసిన వ్యక్తిని ఇచ్చాము. మహిళని మాత్రము కఠినంగా జీవితంలో అప్పు అనేది ఇంకొకసారి ఎవరి దగ్గర కూడా అడగకుండా చేయాలి. ఈ వ్యక్తి కష్టాన్ని నమ్ముకొని బతికేటట్టుగా ఈ కఠిన కారాగార శిక్ష ఈ మహిళకు వేయాలి, కఠినంగా శిక్షించాలి, కఠినంగా దండించాలి. గతంలో 2 సంవత్సరాల క్రితము నేను విన్నవించుకున్న మేడం ఉంటారు మణికొండలో, లక్ష్మీశ్రీ మేడం అని చెప్పి దర్గా దగ్గర ఉంటారు. అక్కడ ఆ మేడం దగ్గరికి వెళ్ళిన నేను వెళ్తాను, నువ్వు ఇస్తలేవు, నేను ఎవరినో మీ కాలనీలో పెద్దవాళ్ళు ఎవరు లేరా, నేను అక్కడనే చెప్పుకుంటా, అక్కడ మాట్లాడి నాకు అని అంటే నీ డబ్బులు 1 రూపాయి కూడా ఇయ్యను, నువ్వు బయట చెప్పినావంటే బాగుండదని చెప్పి 2 సంవత్సరాల క్రితం కూడా నన్ను బెదిరించడం జరిగింది సార్. అందుకే నేను 4 సంవత్సరాలు నా పుస్తకతాడు, నా చెల్లెలది, నా తల్లిది, మా అక్క చెల్లెలది నేను బయట కూడా తీసుకొచ్చి చేసిన కాదండి. ఈ రోజు ఒక్క విషయం సార్, ఎంతమంది ఉన్నారు బాధ్యతలు? మొత్తం ఎంతమంది ఉన్నారు బాధ్యతలు? మొత్తం ఎంత అసలు? వాళ్ళందరూ వస్తాయి అని హోప్ తో ఉన్నారు, కానీ ఎవరికి ఏమి ఇవ్వదు. అది నాకు తెలుసు ఆ విషయం. ఎవరైనా అడిగితే మాత్రం గట్టిగా ఇవ్వదు. ఏం పీక్కుంటారో పీక్కోండి, లేదా డబ్బులైతే ఇవ్వను, కేసులు పెట్టుకోకండి అని మాట్లాడుతుంది. అంటే అన్నిటికీ తెగించిన ఆడదది అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళే ఇస్తారని కూడా అన్నది. అలానే అన్నది ఈమె వెళ్ళి మన ఎమ్మెల్యే అడిగితే అలానే చెప్పింది. ఎవరికైతే చెప్పుకుంటారో వాళ్ళే ఇస్తారు, వాళ్ళ దగ్గర పోయి అడగండి ఇట్లా కూడా చెప్పింది. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతామంటే నాకు అందరు పోలీసు వాళ్ళు తెలుసు, అన్ని స్టేషన్లో నాకు తెలుసు, నాకు పేరుంది, మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోండి కూడా అని కూడా అనింది. ఇప్పుడు ఆ మల్లుడు వచ్చి 1 నెల రోజులు అయింది, 4 ఏళ్ల నుంచి ఇచ్చిన బాధితులు ఉన్నారు కదా, కూలీనాలు చేసినట్టు ఈ మనకైనా భర్త విడిచిపెట్టి నువ్వు ఎట్లా ఇచ్చినావో ఆమె ఇంట్లోనే ఉండు, ఆమె ఇంట్లోనే బతుకు, లేదంటే వాళ్ళ మమ్మీ వస్తే వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉండు అని చెప్పి మమ్మీ ఎంబడి వలిస్తే భర్త కేసు పెట్టడం జరిగిందా? పిఎస్ లో కేసు పెట్టారు అందరూ కూడా? పోలీసులను ఆశ్రయించారా? ఏం భరోసా ఇచ్చారు మీకు? హాస్పిటల్ తీసుకుపోయి పోలీసులు కలవటం జరిగిందా? ఏం చెప్పారు? భరోసా ఇచ్చారా వాళ్ళు? డెఫినెట్ గా కేసు కట్టడం జరిగిందా? ఇవాళ కేసు ఫైల్ చేశాం సార్. ఇవాళ ఫైల్ చేసినాం సార్. మాకు న్యాయం జరగాలి, మా డబ్బులు మాకు కావాలి, మా డబ్బులు మాకు ఇస్తే మేము కట్టే వాళ్ళకి అందరికి నా వెనుక తీసుకొచ్చుకున్నా సార్ నేను. ఎందుకంటే పలానా వ్యక్తి ఇచ్చేది ఉంది, నాకు ఇయ్యగానే ఇస్తానని చెప్పి వాళ్ళు కాలు మొక్కి ఏలు మొక్కి నేను తీసుకొచ్చుకున్నాను సార్. ఈ విధంగా దయచేసి ఇది సిచ్యువేషన్. ఇప్పుడు జరిగిన విషయం ఒకటి అండ్ ఆ ట్రాక్ మార్చారని క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు కాబట్టి వెనక్కి ఇవ్వటం అనేది కొంచెం కష్టంగా ఉండి
దానికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకుని ఒక ఆయుధంగా వాడుకొని ఈరోజు తండ్రి దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, చాలామంది మమ్మల్ని చంపడానికి వచ్చారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఒక ట్రాక్ అనేది తిప్పారు. కాబట్టి చూడాలి. కాబట్టి చాలామంది బాధితులు ఎంతోమంది కొన్ని కోట్లు ఇచ్చి నష్టపోయారు. అందరూ కూడా పల్లెటూరు వాళ్ళు ఇక్కడి నుంచి తెచ్చిచ్చారు. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంటు డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను అనమాట. ఎనీహౌ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.